ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి చెప్పబోతున్నాం. అది కొన్ని పాయింట్స్ ఎలా సిచ్యువేట్ ఉంటాయి ఆ క్వాడ్రంట్స్లో దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాడ్రంట్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ క్వాడ్రంట్ ఎలా ఉందని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే దానికి ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో అబౌవ్ హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సెకండ్ క్వాడ్రంట్లో అయితే అబౌవ్ హెచ్పి బిహైండ్ విపి. థర్డ్ క్వాడ్రంట్లో అయితే ఇప్పుడు బిలో హెచ్పి అండ్ ఇన్ బిహైండ్ విపి. ఫోర్త్ క్వాడ్రంట్లో అయితే బిలో హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇది విపి. ఈ అబౌవ్ హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనేది ఇప్పుడు ఈ పాయింట్ ఉంది అనుకోండి. ఈ పాయింట్ అనేది అబౌవ్ హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అలాగే ఇక్కడ ఈ పాయింట్ అనుకో అబౌవ్ హెచ్పి బిహైండ్ విపి. అలాగే ఇక్కడ ఒకటి ఉంది అనుకో థర్డ్ క్వాడ్రంట్లో బిలో హెచ్పి అండ్ బిహైండ్ విపి. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో పాయింట్ ఉంది అనుకోండి బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇది వర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఒక పాయింట్ సిచ్యువేషన్ చేస్తున్నా. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే మీకు అర్థం కావడానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో వాడతాం. మామూలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా డ్రా చేయకూడదు. మామూలుగా ఇట్లా సపరేట్గా డ్రా చేయాలి లైక్ దిస్. కానీ మీకు అర్థం కావడానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందండి, ఇక్కడ ఉందనుకోండి. ఆ పాయింట్ నేమ్ ఏమంటే ఏ. ఇట్ ఈస్ ఒక అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఇదేమవుతుందంటే ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఫ్రంట్ వ్యూకి ఇక్కడ వస్తుంది అది ఏ డాష్. ఫ్రంట్ వ్యూ ఎప్పటికైనా కానీ ఏ డాష్తో ఉంటుంది. టాప్ వ్యూ ఎప్పటికైనా కానీ ఏతో ఉంటుంది. సైడ్ వ్యూ వచ్చేసి ఏ డబల్ డాష్ ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ వర్టికల్ ప్లేన్లో పడుతుంది కాబట్టి ఇది ఏ1 ఏ డాష్ అవుతుంది. అలాగే అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే టాప్ వ్యూ అవుతుంది. ఈ టాప్ వ్యూ నుంచి చూస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది ఏ అవుతుంది. ఇప్పుడు ఈ హారిజాంటల్ ప్లేన్ అనేది 90 degrees రొటేట్ చేస్తే ఒక కంపాస్తో ఈ డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఇలా ఆర్క్ డ్రా చేస్తే ఈ ఏ అనే పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. సపోజ్ ఈ పాయింట్ at 30 mm అబౌవ్ హెచ్పి అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇప్పుడు ఈ 30 mm అనేది ఇది ఏ డాష్ టు ఇది XY రెఫరెన్స్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ 20 అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా ఇక్కడ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డ్రా చేస్తాం. మామూలుగా ఇట్లా డ్రా చేసిన అవసరం ఏమీ లేదు. ఇలా డ్రా చేయాలి. అది డ్రా ఏ లైన్ XY రెఫరెన్స్ లైన్ 30 mm above HP. 30 mm above HP, that is A dash, and 20 mm below HP. 20 mm below HP. ఇది A. ఇలా డ్రా చేయాలి ఎప్పటికైనా కానీ. ఇలా డ్రా చేయకూడదు. ఇది మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నా. ఇది ఒక పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేటప్పుడు, అదే సెకండ్ క్వాడ్రంట్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఆ పాయింట్ నేమ్ ఇవ్వండి బి. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే అంటే ఈ వర్టికల్ ప్లేన్ అనేది ట్రాన్స్పరెంట్ ప్లేన్ అనుకోండి. ట్రాన్స్పరెంట్ ప్లేన్ అయితేనే నీకు ఇక్కడ ఏం పాయింట్ ఉందని నీకు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ B1 B డాష్.
ఇప్పుడు అబ్జర్వర్ పైన చూస్తే ఇది టాప్ వ్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఆ పాయింట్. ఈ పాయింట్ అనేది బి అనే నేమ్ చేయండి. ఇప్పుడు హార్జంటల్ ప్లేన్ అనేది 90 degrees రొటేట్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. రౌండ్ కంపాస్తో ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇది బి అవుతుంది. ఇప్పుడు ఇది 25 mm బిహైండ్ బీపీ అండ్ 30 mm అబౌవ్ హెచ్పి. దీని యొక్క ప్రొజెక్షన్స్ ఇక్కడ హెచ్వై రెఫరెన్స్ లైన్ గీస్తాం. హెచ్వై రెఫరెన్స్ లైన్ a point 30 mm above HP, a point 30 mm above HP. దీని క్వశ్చన్ ఇలా అడుగుతారు, a point 30 mm above HP and 20 mm behind VP. అండ్ ఇది బిహైండ్ అంటే 20, ఈ 30, ఈ 25. మీకు బిహైండ్ ఇన్ ఫ్రంట్ ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ హార్జంటల్ ప్లేన్లకి ఎప్పటికైనా కానీ అబౌవ్ హెచ్పి, అబౌవ్ కానీ బిలో కానీ ఉంటుంది. అది వర్టికల్ ప్లేన్కి అయితే ఇన్ ఫ్రంట్ అండ్ బిహైండ్ ఉంటుంది. ఇన్ ఫ్రంట్ అంటే కింద హెచ్వై రెఫరెన్స్ లైన్ కింద వస్తుంది. బిహైండ్ అంటే ఎక్స్వై రెఫరెన్స్ లైన్ అంటే ఈ లైన్ పైన వస్తుంది. బిహైండ్ అంటే పైన. ఇది మామూలుగా అబౌవ్ అంటే పైన వస్తుంది, బిలో అంటే కింద వస్తుంది. ఇప్పుడు ఇలా వస్తుంది. అలాగే థర్డ్ క్వాడ్రంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఒక పాయింట్ థర్డ్ క్వాడ్రంట్లో ఇక్కడ సిచ్యువేట్ ఉంది, అది దట్ సి. ఇప్పుడు అబ్జర్వర్ అనేది అబౌవ్ హెచ్పై రెఫరెన్స్ లైన్ కింద రాడు. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్ ఉంది కాబట్టి కింద వస్తాడు అబ్జర్వర్. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది వర్టికల్ ప్లేన్ మీద. అది ఫ్రంట్ వ్యూ సి డాష్. ఇప్పుడు అబ్జర్వర్ వచ్చేసి పైన చూస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ పాయింట్ సి, అదే టాప్ వ్యూ. ఇప్పుడు హెచ్వై రెఫరెన్స్ లైన్ అనేది 90 degrees రొటేట్ చేస్తే ఈ పాయింట్ సి అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీని యొక్క పిక్టోరియల్ గ్రాఫ్ని ఇక్కడ మామూలు ఎక్స్వై రెఫరెన్స్ లైన్ ఎలా వస్తుందో అలా డ్రా చేద్దాం. ఎక్స్వై. దీనికి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డ్రా ఏ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ సి బిహైండ్ 20 నేమింగ్ ఇవ్వలేదు కాబట్టి 25 and 30. Draw a projection of 25 mm below HP and 25 mm above కాదు, బిహైండ్ 30 వస్తుంది థర్డ్ క్వాడ్రంట్లో. క్వశ్చన్ ప్యాటర్న్ ఇది సి డాష్, ఇది సి. ఇది ఒక 30 వస్తుంది, ఇది ఒక 25 వస్తుంది. అర్థమైందా? క్వశ్చన్ ప్యాటర్న్ మళ్ళీ చెప్తారు. అంటే ఇది ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రా ఏ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ సి 25 mm బిలో హెచ్పి అండ్ 30 mm బిహైండ్ విపి అలా అడిగేటప్పుడు దీని సొల్యూషన్ ఇది. ఇప్పుడు అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, నేమ్ ఇట్ యాజ్ డి. అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఏర్పడుతుంది వర్టికల్ ప్లేన్ మీద. లెట్ us assume డి డాష్. ఒకవేళ టాప్ వ్యూ నుంచి చూస్తే ఈ యొక్క పాయింట్ అనేది ఇక్కడ రిప్రజెంటేషన్ పడుతుంది. సో ఇట్ ఈస్ నేమ్ ఇట్ యాజ్ డి.
XY రెఫరెన్స్ లైన్ అనేది 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. దీని ఒక డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక 25, ఇది ఒక 30. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే D. దీని ఒక సొల్యూషన్ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ లో ఉంటుంది. దానికోసం ఎలా అడుగుతారంటే డ్రా ఏ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ దట్ ఈస్ 30 mm బిలో HP అండ్ 25 mm in front of VP. First of all, below draw చేద్దాం 30. This is D dash and 25 mm in front అంటే ఇక్కడ వస్తుంది. in front అంటే కింద అంటే ఇక్కడ వస్తుంది. సో ఈ 25 ఇది ఒక 25 ఇది 30. ఇప్పుడు ఫోర్ క్వాడ్రంట్స్ లో ఎలా పాయింట్స్ ఎలా సిచ్యువేట్ అయితే ఎలా తీసుకోవాలని ఇలా చెప్పాను. ఈ 4 క్వాడ్రంట్స్ ఈ 4 మెథడ్స్ కాకుండా ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అది ఎలా అంటే చెప్తా. అలాగే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఈ పాయింట్ సిచ్యువేటెడ్ ఆన్ ది లైన్ HP, నేమ్ ఇట్ యాజ్ E. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ అనేది ఎక్కడ పడుతుందంటే ఇక్కడ పడుతుంది కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ, ఇది E డాష్. అదే టాప్ ఒక అబ్జర్వర్ పై నుంచి చూస్తే ఇది టాప్ వ్యూ. ఇక్కడ చూస్తే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇది E అని నేమ్ చేసుకోండి. ఇప్పుడు 90 డిగ్రీస్ తో XY రెఫరెన్స్ అనేది రొటేట్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 30 డిగ్రీస్ ఉంటారు. E అనేది వస్తుంది. దీని యొక్క ఆన్సర్ ఇక్కడ ఉంటుంది చూడు. XY రెఫరెన్స్ లైన్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏ పాయింట్ ఈస్ డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ E when the point E is on HP and 30 in front of VP అనేటప్పుడు ఇలా ఉంటుంది. E dash E. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 30 mm. అలాగే ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అనేటప్పుడు సెకండ్ క్వాడ్రంట్ అనేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆన్ HP అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అండ్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అనేటప్పుడు ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ చూస్తే ఈ పాయింట్ ఎక్కడ పడుతుందంటే ఇక్కడ పడుతుంది. నేమ్ ఇట్ యాజ్ F. ఇది F అయితే ఇది F డాష్ అంటే స్మాల్ దాంతో F డాష్. ఇప్పుడు టాప్ వ్యూ నుంచి చూస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది F. ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్ అనేది 90 డిగ్రీస్ తో రొటేట్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ పడుతుంది. ఈ మధ్య 35. ఈ F అని ఇక్కడ వస్తుంది కాబట్టి ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. XY రెఫరెన్స్ లైన్. దాని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డ్రా ఏ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ F when point F on HP and in front of 35 mm in front of VP అనేటప్పుడు ఇది F డాష్ 35 mm అంటే ఇలా పైకి వస్తుంది. F 35. ఓకే. ఇప్పుడు ఏ పాయింట్ ఆన్ HP చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏ పాయింట్ ఆన్ VP ఉండేటప్పుడు చేద్దాం. Yeah. A point located on VP vertical plane. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ ఎట్లా కడుతున్నా దిస్ ఇస్ యాజ్ G.
ఏ పాయింట్ P. అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ ఈక్వల్స్ G డాష్. అదే ఒకవేళ అబ్జర్వర్ ఇక్కడ పైన నుంచి చూస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఇది G. సింపుల్. ఇప్పుడు దీనికి బిహైండ్ డిస్టెన్స్ లేదు, డిఫరెంట్ డిస్టెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఉంటుంది కాబట్టి దీని ఒక ఆన్సర్ కూడా ఇలానే వస్తుంది. 35 అనుకోండి. డిస్టెన్స్ ఇప్పుడు G అండ్ G డాష్ ఈక్వల్స్ 35. ఓకే, అలాగే ఇప్పుడు a point on BP, a point on below BP, and ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయింది కాబట్టి a point is on BP behind on BP below HP, so name it as H. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని ఒక పాయింట్ ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ ఇది H డాష్. అదే టాప్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే ఈ యొక్క పాయింట్ ఇక్కడ ఏర్పడుతుంది, నేమ్ ఇట్ యాజ్ H. ఇప్పుడు దీని ఒక ఆన్సర్ చూద్దాం. XY రెఫరెన్స్ లైన్ పైన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే a point, draw the projection of point H which is on BP and 35 mm below the XY reference line, below the HP. ఇప్పుడు H dash and H ఈ రెండు మధ్య డిస్టెన్స్ 35. ఓకే, ఇప్పుడు ఈ 8 సొల్యూషన్స్ కాకుండా ఇంకొకటి ఉంది. అది ఏంటంటే a point situated in both HP and BP. అది ఎలా అవుతుందంటే ఇప్పుడు నేమ్ ఇట్ యాజ్ I. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది I డాష్ స్మాల్ I. అబ్జర్వర్ పైన చూసినా ఇది ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనికి ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ బిహైండ్ డిస్టెన్స్ లేదు కాబట్టి ఇది కూడా ఇక్కడ ఉంటుంది I. దీని యొక్క డ్రాయింగ్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది I డాష్ I. ఓకే, సో ఇవి 9 సొల్యూషన్స్. ఈ 9 సొల్యూషన్స్ ఇప్పుడు కొన్ని పాయింట్లు ఇచ్చేటప్పుడు అవి ఏ క్వాడ్రంట్లో లై అవుతున్నాయని ఈ టేబుల్ కాలంలో మెన్షన్ చేశాను చూడండి.